హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నార్మల్ గా అడుగుతున్నాను. ఇప్పుడు మీరు ఆ అడవి ఏదో చెప్తున్నారు కదా, ఆ అడవికి మీరు వెళ్ళడం జరిగిందా? జరిగింది. ఎప్పుడు వెళ్ళారు? 6 మంత్ అయింది. ఇప్పటికి 6 మంత్స్ అవుతుందా? పాప చిన్నప్పటి నుంచి చెప్తుంది కదా, మరి చిన్నప్పటి నుంచి చెప్తుంది. అది ఎక్కడ ఉండేది మనకు తెలియదు. ఎందుకంటే ఈ పాప ఇట్లా చెప్తుంది. ప్రతి కొంతమంది కూడా తనకు జ్వరం వచ్చింది కదా, అమ్మవారు పోసింది కదా, తను ఒక మెంటల్ గా మాట్లాడుతుంది, ఒక పిచ్చిదానిలాగా మాట్లాడుతుంది. అంటే ఎవరన్నా పిచ్చిది అంటే కనుక వాళ్ళ మీదకి సీరియస్ అయ్యేది, కొట్టేది, కొరకడం అట్లా చేసింది. నేను కాదు పిచ్చిదాన్ని, మీరు కొట్టడం కొరకడం లాంటివి కూడా చేసిందా? అంటే పిచ్చిది అంటే గనక నాకు ఏ పిచ్చి లేదు, నాకుండేది మా అమ్మ కనిపిస్తుంది, మీరు ఎందుకు నమ్మట్లేదు. చిన్నప్పుడు అప్పుడు తెలియని వయసు కదా. ఇంకా అట్లానే అవడంతో డాక్టర్స్ ముందర కూడా అదే మాట్లాడేది. ఇంకా కర్నూలు హాస్పిటల్లో ఉన్నప్పుడు చీఫ్ డాక్టర్, 3 జిల్లాలకు చీఫ్ డాక్టర్ ఆయన. అమ్మ, ఇప్పుడు మామూలుగా మీ పాపకి పూర్వజన్మ తాలూకా విషయాలు గుర్తొచ్చినాయి అనుకోవచ్చా? అవును. అంతేనా? అవును. కానీ డాక్టర్స్ అది ఐడెంటిఫై చేయట్లేదా? అంటే అలాంటివి రిపోర్ట్స్ లో బయటకు రావా? నాకు తెలియదు. అప్పుడంటే చీఫ్ డాక్టర్ ఒక 1/2 అవర్ పైన తను అబ్జర్వేషన్ చేశాడు కూర్చొని. అంటే జనరల్ వార్డ్ ఇది కర్నూలులోనే. ఆయన కూర్చొని నాకు 1/2 అవర్ పాపతో ఏం మాట్లాడినా కూడా మా అమ్మ ఉంది, నాకేం లేదు సార్, మా అమ్మని ఒక పిచ్చిది, నాకేం లేదన్నా కూడా నన్ను తీసుకొని వచ్చింది హాస్పిటల్కి. నాకు ఏ జబ్బు లేదు, నేను అడవిలోకి వెళ్ళాలి, విగ్రహాలు ఉంటాయి, నేను తీయాలి. ఇప్పుడు సైకాలజిస్టులు, సైక్రియాటిస్టులు ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకెళ్లారా? చూపించాము. ఇప్పుడు వాళ్ళు కూడా పాప కండిషన్ నమ్ముతున్నారా మరి? అంటే వాళ్ళు ఏం లేదని చెప్తారు, కానీ ఇట్లా జరుగుతుందని చెప్తే ఎవరు నమ్మట్లే కదా మేడం. రీసెంట్ గా 1 ఇయర్ అయింది. చందనగర్ హాస్పిటల్కి వెళ్ళాము. రిపోర్ట్స్ కూడా ఉన్నాయి దగ్గర. ఎంఆర్ఐ స్కానింగ్ తీశారు, బ్లడ్ టెస్ట్ చేశారు, ఏం లేదనింది. ఫస్ట్ మేడం లేదు, సార్ ఉన్నాడు. ఆ సార్ రిపోర్ట్స్ రాపించాడు, చేయించాం. రేపు రాండి మేడం ఉంటుంది, చూద్దాం, మీరు ఫస్ట్ నుంచి చూపించిన రిపోర్ట్స్ చూపిస్తున్నారు కదా, ఇదే రిపోర్ట్స్ మేడంతో కూడా మాట్లాడండి అంటే కనుక ఆ మేడం ఏమన్నది, వెన్నపూసకు నీరు తీసి టెస్ట్ చేయాలనింది. వెన్నపూసకు నీరు తీసి టెస్ట్ చేయించాం. అందులో కూడా ఏం లేదు. జస్ట్ ఇట్లా కూర్చున్నామో లేదో, ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదు మేడం. ఏమనిందంటే, అమ్మాయి కావాలనే చెప్తుంది, మిమ్మల్ని మోసం చేయడానికి, చదవడానికి ఇష్టం లేకనే మిమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తుంది అని అనేది. ఎంత వయసు అప్పుడు పాపకి? 1 ఇయర్ బ్యాక్ మేడం. ఓకే, అంటే 21 సంవత్సరాల వయసులో. అంటే ఇంకా ఏం నన్ను ఆమె మాట్లాడించట్లేదు. ఇంకా నేను చెప్పాలి కదా, మేడం ఇట్లా కర్నూలు హాస్పిటల్ ఇలా జరిగింది, తర్వాత కూడా ఇట్లా చేయించాం, ఇన్ని చేశాను. చిన్నప్పటి నుంచి డ్రామాలు ఆడుతుంది అమ్మాయి, మిమ్మల్ని మోసం చేస్తుంది, చదువుకోవడం ఇష్టం లేక. కానీ ఒక లేడీస్ మేడం, అంటే తనకు కూడా పిల్లలు ఉంటారు కదా. ఇంకా నేను ఏం మాటలేదు, ఓకే మేడం అని చెప్పేసి వెళ్ళొచ్చాను. హాస్పిటల్ పేరు కూడా నేను రివీల్ చేయను, ఎందుకు బాగోదని చెప్పేసి. అంటే అదే టెస్టులు కూడా నా దగ్గర ఉన్నాయి, అదే హాస్పిటల్ టెస్టులు కూడా నా దగ్గర ఉన్నాయి. అంటే అమ్మా, ఒకటి ఇప్పుడు టెస్టుల్లో అయినా దేంట్లో అయినా కానీ ఎందుట్లో కూడా ఏమీ లేదని చెప్పేసి వస్తుంది. కాకపోతే ఏంటంటే పాపకి ఏంటంటే మీరు చెప్పినట్టు పునర్జన్మ తాలూకా విషయాలన్నీ తెలుస్తున్నాయని మీరే చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఒక అడవికి మీరు వెళ్ళడం జరిగింది. అడవిలో పాప చెప్పినట్లే కనిపించాయి మీకు అక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి. అంటే ఆనవాళ్ళు అంటే పైన వాళ్ళు గుడి కట్టారు. మాకు ఎక్కడ ఉండేది, మనం వెళ్తుంటాము ఎక్కడికైనా, ఊర్లకు కానీ ఎక్కడైనా టెంపుల్ కానీ వెళ్తుంటాం. వెళ్ళినప్పుడు తనకు ఇవి అనేది ఎక్కడ నాకు చెప్పలేదు. ఒక గురువు గారు, నేను పాప ఇట్లా ఉంది ఏంటి అంటే, ఒక దిక్కు జాతకము చూపిస్తున్నాను, ఒక దిక్కు నేను ఇలా కూడా తెలుసుకుంటున్నాను. హాస్పిటల్ అన్ని తిరిగాను, వేలు పెట్టుకుంటున్నా, తనకేం అవ్వట్లేదు, బాడీ పెరుగుతుంది తప్ప తను ఏం లేదు, తను నడవలేని పరిస్థితి అయిపోతుంది. ఇంకా మంచానికి అతుక్కోడు ఉండడం, తను రాదు కిందికి. ఏమంటే కాళ్ళు పెయిన్స్, బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ ఎక్కువ. అట్లా ఉండడంతో మెడిసిన్ అవి పడట్లేదు. ఇంకా పడకపోతే ఇంకా చూద్దాం ఇదన్నా ఏంటి అని తెలుసుకుందామని చెప్పేసి అడిగాను. పంతులతో మాట్లాడాను. ఆయనతో మాట్లాడితే ఆయన జాతకం ఫస్ట్ రాసినప్పుడే తను ఫస్టే అన్నాడు, మీ ఇంటికి ఏమన్నా కులదేవత, నాగదేవత ఏమన్నా మీకు ఉందా అని అడిగారు. అంటే మా అమ్మ వాళ్ళకు ఉందండి. ఏమైంది పంతులు గారు అంటే, లేదు కొన్ని చూపిస్తున్నాయమ్మా అందుకని అడుగుతున్నాను అని అన్నాడు. సరే అని మామూలుగా జాతకంలో తను ఎట్లా ఉంటుంది కొంచెం క్యాజువల్గా అందరు కూడా పేరెంట్స్ రాపిస్తారు కదా.
అట్లా నేను రాపించాను. ఇక్కడ 2 రకాలుగా మీరు ఫస్ట్ డాక్టర్స్ త్రూ మొత్తం అంతా అప్రోచ్ అయ్యారు. కాకపోతే డాక్టర్స్ దగ్గర నుంచి మీకు కావాల్సిన సమాధానం దొరకలేదు. వెంటనే మీరు ఇటు జాతకాల వైపు వెళ్ళారు. జాతకాల దగ్గర నుంచి మీకు కావాల్సిన సొల్యూషన్ దొరికింది. అంటే ఆయన ఫస్ట్ చూశాడు, మాట్లాడాడు. తర్వాత తను చెప్పేది ఆనవాళ్ళు కానీ, తను ఎక్కువ కావడం కానీ, నేను ఎందుకంటే ఎక్కువగా నా వర్క్ మీద ఉంటాను. నేను గమనిస్తా, ప్రతి పౌర్ణానికి గమనిస్తా. గమనించినప్పుడు ఒంటి మీదకి వస్తుంది. అది 2 days ముందే స్టార్ట్ అవుతుంది. 1 day 2 day ముందే స్టార్ట్ అవుతుంది. పౌర్ణమి ఎల్లుండి అనగా ఈ రోజు నుంచే చేతి మీద కానీ బాడీ మీద కానీ వైట్ కలర్లో వస్తుంది పొడలాగా. అంటే అమ్మ ఇప్పుడు మనకు కూడా జనరల్గా చలికాలం కానీ వేడి చేసినప్పుడు కానీ అలాంటప్పుడు ఏంటంటే బాడీ మీద పొట్లుగా రావడం అనేది జరుగుతుంది. కొంచెం మాయిశ్చరైజర్ కానీ ఆయిల్ టైప్లో కానీ ఏమైనా రాసుకున్నాం అనుకోండి, అది నార్మల్ అయిపోతుంది చేతులకి. అన్నీ రాసాం మేడం, ఏం లేదు. ఇప్పుడు రాసినంత మాత్రానికి కొద్దిసేపు అది మామూలు ఉంటుంది. అది 1 గంట తర్వాత అది ఆయిల్ అనేది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కనిపిస్తుంది. కాకపోతే మీరు ఇందాక నాకు స్టూడియోకి రాగానే నాకు మొబైల్లో ఒక వీడియో చూపించడం జరిగింది. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఎంత పొట్లుగా బాడీ అయిపోయినా కానీ రాలి మంచాల మీద పడడం, బెడ్షీట్ల మీద పడడం అనేది జరగదు. కాకపోతే ఏంటంటే అదంతా ఒక తెల్లగా ఒక పౌడర్ లాగా మొత్తం అంతా పడింది కదా, మీరు అది ఖచ్చితంగా కుబుసం అనే నమ్ముతున్నారా? అది నా ఇంట్లో తీసినది కాదు కదా మేడం. ఈ నెల 20 తారీఖు బ్లడ్ టెస్ట్ తీసాము. 20 తారీఖు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు 21 తారీఖు రిజల్ట్ వచ్చినాయి. రిజల్ట్ వచ్చినప్పుడు ఆ టెస్ట్ లో తనకు నార్మల్ అని వచ్చినాయి. ఎలర్జీ ప్రాబ్లమా లేదంటే పళ్ళు లాగా వస్తుందా ఏంటని టెస్టులు చేశారు. అంటేలా నార్మల్ వస్తుంది. ఒక్కటన్నా దొరుకుతుంది అనుకున్నాడు, ఏ ఒక్కటి దాంతో లేదు. మరి ఇప్పుడు అది కుబుసం అని చెప్పేసి మీరు అంత స్ట్రాంగ్ ఎట్లా నమ్ముతున్నారు? అది పౌర్ణమికి వస్తుంది మేడం. పౌర్ణమి రోజే వస్తుంది? పౌర్ణమికి వస్తుంది, మిగతా టైంలో రాదు. ప్రతి పౌర్ణమికి వస్తుంది. అలా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? తనకు 18 పడినా నుంచి. మరి 18కి ముందు తను మొదటి నుంచి కూడా అదే అంశతో ఉందనుకున్నప్పుడు ఉన్నది కానీ అమ్మ నాగదేవత అని చెప్తా. ఇప్పుడు ఎవరైనా కూడా అమ్మవారికి మన భక్తిగా ఏదైనా చూసుకున్నా ఏదైనా కూడా నాకు అమ్మ కనిపిస్తుంది అని చెప్తాం ఎవరైనా కూడా. తను తెలియని వయసు కదా అప్పుడు. అమ్మ కనిపించచ్చు, ఎందుకంటే మనం ఎక్కువ కొలుస్తాం, మనం హిందువు కాబట్టి మనం కొలుసుకుంటూ ఉంటాం కాబట్టి మామూలుగా ఇంకా అనుకున్నాం. ఇప్పుడు నేను అనేది ఏంటంటేనండి, 18 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి పాపకి ఇలా జరుగుతుంది కదా, ఇప్పుడు దీన్ని మీరు పట్టించుకోకుండా నార్మల్ గానే ఏదో పౌర్ణమికి ఏదో అట్లా వస్తుంది పాపకి అని చెప్పేసి ఎప్పుడు దాన్ని లైట్ తీసుకోవాలనిపించలేదా? ఎందుకంటే లైట్ తీసుకున్నాను, చాలా సార్లు లైట్ తీసుకున్నాను. ఏదో క్యాజువల్ గా వస్తుందేమో పోతుందేమో అందరికి, అంటే కొన్ని బాడీ వల్ల అని బాడీ తత్వం వల్ల అనుకున్నాను. కానీ ఎప్పుడు చూసినా తనకి పౌర్ణమికి వస్తుంది తప్ప మిగతా టైంలో రావట్లేదు. ఆ వచ్చినప్పుడు ఇంకా తను పెయిన్ అనేది తట్టుకోలేదు. అది ఒంటి మీద నుంచి ఊడిపోయేంత వరకు పెయిన్ తో బరాయిస్తుంది. పెయిన్ ఉంటుందమ్మా నీకు బాగా? ఓకే. పెయిన్ అంటే ఎలాగా? మంట, నొప్పి ఎలా ఉంటది? అంటే మంట ఉంటది, నొప్పి బాగా అనిపిస్తుంది. ఓకే. ఫుడ్ కూడా తీసుకోలేను ఆ రోజు, పాలు తప్ప ఏం తాగు. అంటే స్కిన్ మీద టోటల్ బాడీయా? టోటల్ బాడీ. ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటదండి భవిత? పాలు తప్ప ఇంకా ఏం తిన్నది. మేమే బలవంతంగా అన్నం తినిపిస్తాం. ఓకే. ఎందుకంటే నీరసం వస్తుంది కదా ఆ నొప్పి వల్ల. ఆ టైంలో కాదు, నార్మల్ టైంలో అసలు డైట్ ఎలా ఉంటుంది పాపకి? నార్మల్ టైంలో టిఫిన్ చేస్తుంది, భోజనం అందరూ ఇంట్లో ఎలా తింటామో తను అలానే. కాకపోతే చికెన్, మటన్, నాన్ వెజ్ అస్సలు ముట్టదు, ప్యూర్ వెజ్. పాలు అలాంటివి తీసుకుంటూ పాలు బాగా అవుతుంది. అయితే భవిత ఇప్పుడు నువ్వు చెప్పు, మామూలుగా 18 సంవత్సరాల నుంచి, 18 సంవత్సరాలు అంటే నీకు అన్ని తెలిసిన ఒక అమ్మాయివి నువ్వు. 18 సంవత్సరాల నుంచి నీకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అంటే నీ బాడీలో సింటమ్స్ అనేవి ఏమైనా చేంజ్ అవ్వడం జరిగిందా? అంటే ఒక చిన్న మాట అండి, పాప మెచ్యూర్ అయింది కదా, నార్మల్ గానే అంతా ఎవ్రీ మంత్ పీరియడ్స్ అంతా నార్మలే ఉంటుంది కదా. సో ఇప్పుడు నీ బాడీలో నీకు ఎటువంటి చేంజెస్ తెలుస్తూ ఉంటాయి పౌర్ణమి వచ్చే టైంలో? పౌర్ణమి వచ్చే టైంలో మాత్రం ఒకవేళ పౌర్ణమి చంద్రుడు ఉంటాడు కదా, ఆ కాంతి నా మీద పడ్డప్పుడు నా స్కిన్ మారుతుంది. మారడం అంటే ఎలాగా? కలరా? గోల్డ్ కలర్ లో. ఓకే. స్కిన్ గోల్డ్ కలర్ లో మారుతుందా? ఓకే. అంటే గోల్డ్ కలర్ లో మారి చంద్రుడు అంటే ఆ రేస్ పడినప్పుడు, ఆ పౌర్ణమి రోజున ఆ వెన్నెల నీ చేతి మీద పడినప్పుడు. ఓకే. కానీ నువ్వు వెన్నెల్లోకి ఎందుకు వెళ్తావు అసలు? అంటే నైట్ టైంలో నేను పార్క్ వెళ్తాను. ఫస్ట్ నేను లైక్ తీసుకున్నప్పుడు పార్క్ వెళ్ళినప్పుడు అది పడిన తర్వాత నేను డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తాను. అలాగే రీసెంట్ గా కూడా నేను 2 times బయటికి వెళ్ళినప్పుడు, ఒకసారి డాన్స్ క్లాస్కి వెళ్ళినప్పుడు, ఇంకొకసారి పార్లర్కి మా సిస్టర్ తీసుకొని వెళ్ళాను. సో బూర సభ్య విన్నప్పుడు నాకు తేడాగా అనిపించింది. స్కిన్ నొప్పి పుట్టడం కానీ,
అలా అనిపించింది. నువ్వు డాన్స్ క్లాస్కి వెళ్తావా? డాన్స్ క్లాస్ నేర్చుకునేదాన్ని, సడన్ గా మా సిస్టర్ కోసం అని వెళ్ళాను. పార్లర్ కూడా వెళ్తావు? జస్ట్ ఐబ్రో మాత్రమే. ఓకే. అంటే నార్మల్గా అడుగుతున్నావు, నువ్వు డాన్స్ క్లాస్కి వెళ్తున్నావు, పార్లర్కి వెళ్తున్నావు, ఐబ్రోస్ అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. కాకపోతే స్కూల్కి వెళ్ళే టైంలో మరి ఎందుకు ఆపేసారు? డాన్స్ తను వెళ్ళదు మేడం ఇప్పుడు. అంటే చిన్న అమ్మాయి అమ్మడి వెళ్తుంది. ఒకసారి వెళ్ళింది ఇన్స్టిట్యూట్లో, సడన్ గా బోర సౌండ్ రావడంతో తనకి ఇంకేం అర్థం కాలేదు. మైకం, బోర సౌండ్ రాగానే నీకు మైకం వచ్చేస్తుంది. ఓ, ఆ మైకం వచ్చినప్పుడు అది సౌండ్ ఆపేసేంత వరకు తను అది, ఎందుకంటే అది ఇంట్లో అయితే కనుక ఆపేమని గట్టిగా అడుస్తుంది, అది ఇంకా బయట కాబట్టి మనం అనలేము. అమ్మ మనలో మన మాట. ఇప్పుడు మీరు ఖచ్చితంగా మీ పాపని ఒక పామని నమ్ముతున్నారా? అంటే పాము అనేది కాదు మేడం, ఆమె ఇంకెలా నాకు సంకల్పించినప్పుడు దాన్ని నేను నమ్మాల్సిందే. ఆమె దేనికి కానీ ఆమె నాకు ఇచ్చింది అనేది, ఆమె ఏ దాని కార్యం కోసం ఆమె పుట్టింది అనేది ఆమె నెరవేర్చాలి. ఇప్పుడు దానికి మటుకు అమ్మను వాళ్ళని మటుకు నేను వెనకేసి వెళ్ళలేను. అంటే ఇప్పుడు ఒక పాము అంటే పాములో విషయం కూడా ఉంటుంది. సో మీ పాప టెస్ట్లలో ఎక్కడైనా పాయిజనస్ గా ఏమైనా తెలిసిందా? మేడం మొన్న 20 తారీఖు అయింది టెస్ట్ లో, 21 తారీఖు రిజల్ట్ వచ్చినాయి, దాంతో ఏం లేవు. 21 తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు మేము అడ్మిట్ అయినాం. పాపను అబ్జర్వేషన్ లో పెట్టారు. 4:50కి బ్లడ్ తీశారు ఈవినింగ్. మళ్ళీ నైట్ 9:55, 10 లోపు మళ్ళీ బ్లడ్ తీశారు. మళ్ళీ అర్ధ నైట్ వచ్చేసి 12 తర్వాత బ్లడ్ తీశారు. అంటే పౌర్ణమి అనేది అంటే ఆ గడియల్లో ఎక్కువ పడుతుంది కదా, చేంజెస్ అవుతుందా, సిమ్టమ్స్ ఏమన్నా అంటే బ్లడ్ లో ఏమన్నా ఉంటాయా అనేది ఆ టెస్టింగ్ కోసము తీసారనమాట. మళ్ళీ హెల్దీ మార్నింగ్ ఏం తినలే కదా పడగడుపునే, అప్పుడు బ్లడ్ తీశారు. మార్నింగ్ 9 లోపు తీశారు. మొత్తం 4 సార్లు తీశారు. 4 సార్లు తీశారు. 4 రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి. అవి ఇప్పుడే రావు మేడం, 45 రోజులు పడతాయి అన్నారు. బ్లడ్ రిపోర్ట్స్ కి 45 రోజులు దేనికి? అది బ్లడ్డే కాదు, తను ఒంటి మీద రాలిన పొడ పౌడర్ స్కిన్ లో ఊడిపోయింటది కదా, అది కూడా టెస్టింగ్ పంపించారు. ఉండే చూపిస్తా.